ఎప్పుడు సత్యాన్ని గ్రహించగలుగుతాం? వాక్యము మనలో ఉన్నప్పుడు. వాక్యము మనలో లేదనుకో, సత్యాన్ని మనం ఎంత మాత్రమో గ్రహించలేము. వాక్యాన్ని గ్రహించినప్పుడు నిజముగా దేవునికి మనం ఏమై ఉంటామో శిష్యులుగా కలిగి ఉంటాం. ఇక సందర్భము ఎవరితో చెప్తున్నాడు? యూదుల అబ్రహాము యొక్క సంతానం అంతటి కొరకు చెప్తున్నాడండి. అబ్రహాము సంతానంకు తెలియపరుస్తున్నాడు. అబ్రహాము సంతానం అంటే యూదులము, క్రైస్తలములో కదా, అందరం కదా. హల్లెలూయా. సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా మార్చగలుగుతుంది. వాక్యమే లేదనుకో, ఈ రోజున వాక్యమే లేకపోతే నువ్వు ఇక్కడ కూర్చుంటావా? దేవుని వాక్యాన్ని వినగలుగుతావా?